హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకు డిఫరెంట్ కంటెంట్తో వీడియో చేయబోతున్నానండి. ఈ వీడియోలో మీకు దూరమైన మీ పార్ట్నర్ మీ గురించి అసలు ఆలోచిస్తున్నారా, మిమ్మల్ని మిస్ అవుతున్నారా లేదా, వీటికి సంబంధించి ఇక్కడ రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ రీడింగ్ అన్నది మ్యారీడ్ అండ్ అన్మ్యారీడ్ వారు ఈ రీడింగ్ అన్నది చూడవచ్చండి, వర్తిస్తుంది కూడా. మీకు క్యాండిల్ ఎనర్జీస్లో రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది. మొదటిగా అసలు మీ పార్ట్నర్ అసలు మిమ్మల్ని మిస్ అవుతున్నారా లేదా, దీనికి సంబంధించి నేను ఇక్కడ కార్డ్స్ సఫల్స్ చేస్తున్నానండి. సఫల్ చేసిన ఎనర్జీస్ కార్డ్స్ బట్టి అసలు పార్ట్నర్ సిచ్యువేషన్ ఏంటి తెలుసుకుందాం. ఎస్, మీ పార్ట్నర్ మీ గురించి చాలా బాధపడుతున్నారు, ఎమోషన్ అవుతున్నారు. మీ పార్ట్నర్కి మీరంటే చాలా ఇష్టం అండి, మీ గురించి చాలా చాలా బాధపడుతున్నారు. ఇప్పుడు వారికి తెలిసి వస్తుందండి మీరు ఎంత దూరం అయ్యారో, మిమ్మల్ని ఎందుకు దూరం చేసుకున్నారో వారికి అర్థమవుతుంది. మీరు అనుకోవచ్చు మీ పార్ట్నర్ మిమ్మల్ని పట్టించుకోవడం లేదు, వారికి మీరు గుర్తులేరు, మీ గురించి ఆలోచించరని. కానీ ఒక సిచ్యువేషన్ వారు చాలా ఎమోషనల్ అవ్వడం, ఆ ఎమోషనల్ సిచ్యువేషన్కి మీరు కనెక్ట్ అవ్వడం, మీ గురించి ఆలోచించడం, మీ గురించి బాధపడడం, మీ గురించి ఏడవడం, ఇలాంటి సిచ్యువేషన్స్ ఈ కార్డ్ ఎనర్జీస్లో అనేది సూచిస్తుందండి. మీ పార్ట్నర్ మానసిక అశాంతితో ఉన్నారు అంటే మీ గురించి ఓవర్ థింకింగ్ అనేది చేస్తున్నారు, అది కూడా 24/7. గతంలో మీతో ఎలా ప్రవర్తించారు, మీ మాటలు ఎందుకు పట్టించుకోలేదు, అప్పుడు మాటలు మీ పార్ట్నర్కి నచ్చలేదండి. ప్రజెంట్ ఆలోచన వల్ల మీ పార్ట్నర్కి మీరంటే ఇష్టం చూపిస్తున్నారు. ఇక్కడ మెంటల్ స్ట్రెస్ ఎక్కువ కనిపిస్తుంది, ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు, ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. మీరు మీ పార్ట్నర్ దూరమయ్యాక ఎలా ఉండేవారు అంటే ఎలా ఏడ్చారు, ఎలా బాధపడ్డారు, అలాంటి సిచ్యువేషన్ యాజ్ టీజ్గా అలానే ఉన్నారండి. అంటే ఇక్కడ మీరు హీల్ అవుతున్నారు, వారు ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. ఇప్పుడు వారి మైండ్లో మీ ఆలోచనలే తిరగడం, మీ మెమరీస్తోనే హీల్ అవ్వాలని చూడడం, మీ గురించి చాలా అంటే చాలా బాధపడుతున్నారు. ఈ ఎనర్జీస్ కార్డులో కూడా చూద్దామండి. ఈ 2 ఎనర్జీస్ కార్డ్స్ పక్కన పెట్టేస్తున్నాను. అంటే మీ పార్ట్నర్ మీ గురించి అసలు ఆలోచిస్తున్నారా లేదా అంటే మీకు క్లారిటీ కోసం ఇవైతే నేను 2 భాగాలుగా అయితే తీస్తాను. ఈ 2 భాగాలు దేనికి అంటే, మొదటి భాగం వచ్చేసి మీ పార్ట్నర్ అసలు మీకు ఏం చెప్పాలి అనుకుంటున్నారు, జరిగే సిచ్యువేషన్లో అయితే మీకు క్యాండిల్ డ్రాప్స్ బట్టి సమాధానాలు రావడం అయితే జరుగుతుందండి. మీకు సఫర్స్ చేస్తున్నాను. ఎనర్జీస్ కార్డ్స్ కనిపిస్తున్నాయి అనుకుంటున్నాను, చూడండి. మీకు యాక్యురేట్ రీడింగ్ ఇవ్వడానికే ట్రై చేస్తాను. రీడింగ్ ఇవ్వడమే కాదండి, చాలామందికి జరిగే సంఘటనలు కూడా కొంచెం లేట్ అయినా సరే జరుగుతాయి. ఇది అన్ని రాసుల వారికి కూడా వర్తిస్తుంది. మధ్య మధ్యలో ఏ రాశి వారికి ఈ సంఘటన జరుగుతుందో లేదో కూడా మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఇవి నేను 2 భాగాలుగా తీస్తున్నానండి, చూశారు కదా. ఇది జరిగే సంఘటనలు, అసలు మీ పార్ట్నర్ మీ గురించి ఏమనుకుంటున్నారో జరిగే సంఘటనలు. ఇది క్యాండిల్ ఎనర్జీస్లో చూస్తాను. ఇదైతే పార్ట్నర్ అసలు మీ గురించి ఎందుకు బాధపడుతున్నారు, ఏం చెప్పాలి అనుకుంటున్నారు. మీ పార్ట్నర్ అయితే ఎవరితోనో ఆర్గ్యుమెంట్ చేయడం కానీ గొడవ పడడం కానీ జరుగుతుంది. ఇక్కడ మీ గురించి కావచ్చు, అండ్ వారు ఎవరితో హ్యాపీ లైఫ్ ఉందని అనుకున్నారో వారితో కూడా కావచ్చు. మీ విషయమే ఇక్కడ అంటే మీ టాపిక్ రావడం అయితే జరిగిందండి. మీరు ఎప్పుడూ వారిని బాధ పెట్టాలని చూడలేదు, వారికి ఎంత సపోర్ట్గా ఉన్నా అప్పుడు వారికి అర్థం అవ్వలేదు. కానీ ప్రజెంట్ సిచ్యువేషన్లో మీ పార్ట్నర్
ఇతరుల వల్ల మాటలు పడడం కానీ మాటలు ఎదుర్కోవడం కానీ ఇలాంటివి ఏవో జరుగుతున్నాయి. ఇక్కడ మీ పార్ట్నర్ వీరితోటి మీతోటి అంటే మిమ్మల్ని వీరిని కంపేర్ చేస్తున్నారన్నమాట. మీరు ఇలా ఉంటే ప్రవర్తించేవారు కాదు కదా. మీరు ఎప్పుడూ వారితో లైఫ్ కావాలని ఫైట్ చేశారు కానీ వారిని ఇబ్బంది పెట్టాలని మీరు అనుకోలే. మీ పార్ట్నర్ని మీరు ఇబ్బంది పెట్టాలని అనుకోలేదని ఇప్పుడు మీ పార్ట్నర్ అనుకుంటున్నారు. ఇక్కడ ఎవరితోనో మీ పార్ట్నర్ గొడవ పడడం కానీ ఆర్గ్యుమెంట్ చేయడం కానీ ఈ సిచ్యువేషన్లో అయితే ఉన్నారు. అండ్ మీ పార్ట్నర్కి చాలా అంటే చాలా కోపం కనిపిస్తుందండి. వారి పని వారు చూసుకున్నా అండ్ చుట్టూ ఉన్నవారు విసిగిస్తున్నారు. మేబీ దాని గురించి కూడా గొడవ పడవచ్చు. ఎందుకంటే మనసులో మీ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు, దేని మీద కాన్సన్ట్రేషన్ చేయట్లేదు, చేసే పని కూడా విసుగుదలగా అనిపించడం. అంటే వారి సిచ్యువేషన్స్ ఇలా ఉన్నాయి. మీ గురించి ఎక్కువ ఆలోచించడం వల్ల చుట్టూ ఉన్న మాటలు వారికి డిస్టర్బెన్స్గా అనిపిస్తున్నాయి. ఒక చిన్న పని కూడా వారికి డిస్టర్బెన్స్గా అనిపిస్తుంది. అంటే చేసే పని కూడా చేయలేకపోతున్నారు. మీ గురించి ఎక్కువ ఆలోచించడం వల్ల వారికి కెరీర్ మీద కూడా ఫోకస్ చేయలేని సిచ్యువేషన్లో వారు ఉన్నారు. అంటే మీరంటే అంత ఇష్టం చూపిస్తున్నారు మీకు దూరం అయ్యాక. ఇది వచ్చేసి ఈ కార్డ్ ఎనర్జీస్ అయితే ఇక్కడ థర్డ్ పార్టీ వారితో గొడవ పడేది మీరు. మేషం, సింహం, ధనస్సు రాశి వారైతే మీ పార్ట్నర్ అయితే సిచ్యువేషన్ థర్డ్ పార్టీ వారితో గొడవ పడడం జరుగుతుందండి. అండ్ ఈ కార్డ్ ఎనర్జీస్ మీరు మిథునం, తుల, కుంభరాశి వారైతే మీ పార్ట్నర్ లైఫ్ అయితే హ్యాపీగా లేదు అండ్ ఫైనాన్షియల్ ప్రాబ్లం కనిపిస్తుంది. మీ సపోర్ట్ కావాలని అనుకుంటున్నారు, మీ గురించి ఆలోచిస్తున్నారు. అండ్ నెక్స్ట్ వన్ ఎనర్జీస్గా మీ పార్ట్నర్ మిమ్మల్ని స్పై చేస్తున్నారు. అంటే మీ గురించి తెలుసుకుని మీరు వారితో మాట్లాడతారా లేదా, వారి ప్రపోజల్ యాక్సెప్ట్ చేస్తారా లేదా, అంటే మిమ్మల్ని కాదనుకున్నవారు మళ్ళీ మీతో మాట్లాడాలంటే మొహం చెల్లట్లేదండి. ఎందుకంటే మిమ్మల్ని అంత బాధ పెట్టారు, మిమ్మల్ని అంత ఇగ్నోర్ చేశారు. వారు చేసిన పనికి ప్రవర్తనకి వారి మీదే కోపం అన్నది కనిపిస్తుంది. అండ్ అలానే మీరు వారిని యాక్సెప్ట్ చేయాలని అనుకుంటున్నారు. కానీ అసలు మీ లైఫ్లో ఏం జరుగుతుంది, మీరు ఏమైనా రిలేషన్లో ఉన్నారా, మీరు ఏదైనా పోస్ట్ పెట్టడం అంటే ఏదైనా హ్యాపీ సిచ్యువేషన్తో పోస్ట్ పెట్టడం కానీ లేదంటే సాడ్ పోస్ట్ పెట్టడం కానీ ఇలాంటి పోస్ట్ ఏదో మీ పార్ట్నర్ చూసి ఉండవచ్చు. అందుకే మీ పార్ట్నర్కి మీ మీద ఇంట్రెస్ట్ అనేది చూపిస్తున్నారండి. మీతో మేబీ కొంతమందికి సోషల్ మీడియాలో ఫేక్ ఐడి నుంచి కూడా మీ పార్ట్నర్ రిక్వెస్ట్ అయితే పెట్టవచ్చు. ఆల్రెడీ మీతో ఇండైరెక్ట్గా మాట్లాడుతున్నట్టు ఈ కార్డ్ ఎనర్జీస్ అనేది సూచిస్తుంది. మీ పార్ట్నర్ మిమ్మల్ని అయితే మిస్ అవుతున్నారండి, మిమ్మల్ని గమనిస్తున్నారు, మిమ్మల్ని ఫాలో అవుతున్నారు. ఈ కార్డ్ ఎనర్జీస్ అయితే మీరు వృషభం, కన్య, మకర రాశి వారైతే మీ పార్ట్నర్ మీ గురించి అయితే తెలుసుకుంటున్నారండి, మీ గురించి ఎవరితో మాట్లాడుతున్నారు, అలానే మీ లైఫ్లో ఏం జరుగుతుందో వారికి చాలా ఇంట్రెస్ట్గా తెలుసుకోవాలనుకుంటున్నారు. ఇష్టం కన్నా అసలు మీ లైఫ్లో ఏం జరుగుతుందో అని వారు కొంచెం తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ అనేది చూపిస్తున్నారు. నెక్స్ట్ వన్ ఎనర్జీస్గా ఈ కార్డ్ ఎనర్జీ అనేది మీ పార్ట్నర్ లైఫ్లో ఒక స్త్రీ పాత్ర అన్నవారు కనిపిస్తున్నారు. అసలు ఈ రీజన్స్కి కారణం వీరేనండి. వీరి వల్లే మీ పార్ట్నర్ ఇబ్బందులు అన్నది ఎదుర్కొంటున్నారు. మీ పార్ట్నర్ వీరితో అంత ఇంట్రెస్ట్ అనేది చూపించట్లేదు, అంటే వీరిని పట్టించుకోవట్లేదు. వీరి వల్లే వీరికి సమస్యలని పాస్ట్లో మిమ్మల్ని అబద్ధం చేసుకున్నారు. ప్రజెంట్ అయితే వీరితో అంత మంచి బాండింగ్ అయితే లేదు.
నెక్స్ట్ వన్ ఎనర్జీస్ కార్డ్. మీ పార్ట్నర్కి అయితే ఒక కన్ఫ్యూజన్ అన్నది ఉంది. ఇప్పుడు ఏ లైఫ్ గురించి డెసిషన్స్ తీసుకోవాలా అండ్ లైఫ్లో కూడా కొంచెం చాలా బిజీగా ఉంటున్నారండి. బిజీ మైండ్ కనిపిస్తుంది. అంటే మీ గురించి ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. వారి జీవితంలో ప్రతి పని చేసే పని కూడా చేయలేకపోతున్నారు. అంటే ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తున్నారన్నమాట. చేసే పని అయితే సక్సెస్ అవ్వలేకపోతున్నారు. అందుకే విసుగుదల అన్నది కనిపిస్తుంది. ఇటు కెరీర్ కోసం ఇటు మీ గురించి ఆలోచిస్తున్నట్టు కార్డ్ ఎనర్జీస్ అనేది సూచిస్తుంది. అంటే కెరీర్ కోసం ఆలోచిస్తుంటే మీరు మీ ఆలోచన అంటే మీరు గుర్తు రావడం, మీ పాస్ట్ లైఫ్ మీతో ఉన్నప్పుడు ఉన్న మెమరీస్ అన్నీ డిస్టర్బ్ చేయడం, అలా వర్క్ మీద ఇంట్రెస్ట్ చూపించలేకపోతున్నారు. ఇక్కడ మీ గురించి ఆలోచిస్తే వారు ఫైనాన్షియల్ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. కెరీర్ మీద ఫోకస్ చేయాలనుకున్నా చేయలేకపోతున్నారు. ఇలా కన్ఫ్యూజ్ అన్నది కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ పని ఎనర్జీస్ కార్డ్ చూసారు కదా, కన్ఫ్యూజన్ మైండ్. ఇక్కడ మీ పార్ట్నర్ లైఫ్లో వేరే పర్సన్ ఉన్నారండి. వారు ఎవరైనా కావచ్చు. కొంతమందికి అయితే అనదర్ రిలేషన్ అయితే కనిపిస్తుంది. వీరి వల్లే మీ పార్ట్నర్ చాలా సమస్యలు అయితే ఎదుర్కొంటున్నారు. వీరి నుండి బయటపడాలని అనుకుంటున్నారు. ఇప్పుడు మీకు మీ పార్ట్నర్ గురించి క్లారిటీ రావడం అయితే జరుగుతుందండి. ఇక్కడ పార్ట్నర్కి కన్ఫ్యూజన్ స్టేట్ ఉంది అంటే మళ్ళీ మీతో మాట్లాడాలి, మీతో రీయూనియన్ కావాలని అనుకుంటున్నారు. ఈ కార్డ్ ఎనర్జీస్ ఇలా ఉంచి అసలు వారు ఎవరి గురించి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారో చూద్దాం. కనిపిస్తుంది అనుకుంటున్నానండి. పవర్ పోయింది. అండ్ ఇప్పుడు ఈ తీసే ఎనర్జీస్ కార్డ్ మీ గురించి ఇది మీకు సంబంధించి అంటే మీతోనే లైఫ్ కావాలనుకుంటున్నారు. ఇక్కడ వీరిని కాదనుకుంటున్నారు. ఈ థర్డ్ పార్టీ వారి ప్రపోజల్ ఇచ్చినా యాక్సెప్ట్ చేయట్లేదండి. అంటే ఈ థర్డ్ పార్టీ వారిని పట్టించుకోవట్లేదు. మీ గురించి ఆలోచిస్తున్నారు. ఇక్కడ తీసుకునే డెసిషన్ మీ లైఫ్లోకి రావాలని అనుకుంటున్నారు. పార్ట్నర్ మిమ్మల్ని మిస్ అవుతున్నారు. ఇక్కడ ఎవరితో రిలేషన్ ఉన్నారో వారిని కాదనుకుంటున్నారు. ఇక్కడ పాస్ట్ లైఫ్ గురించి ఆలోచిస్తున్నారు. థర్డ్ పార్టీ వారిని పట్టించుకోవట్లేదు. ఇక్కడ వీరికి కన్ఫ్యూజన్ స్టేట్ ఉంది అంటే మీ లైఫ్లోకి రావాలని అనుకుంటున్నారండి. ఆలోచిస్తున్నారు. ఇక్కడ మీ లైఫ్లోకి అంటే వారు ఒక ప్రపోజల్ ఇవ్వాలనుకుంటున్నారు. అది మ్యారేజ్ ప్రపోజల్ కావచ్చు, లేదంటే రీయూనియన్ ప్రపోజల్ కావచ్చు. మీతో ఉంటే లైఫ్ సక్సెస్ అవుతుందని వారికి క్లారిటీ ఉంది, కానీ కన్ఫ్యూజ్ అవుతున్నారండి. వీరి గురించి ఆలోచిస్తున్నారు, మీ గురించి ఆలోచిస్తున్నారు, కొంచెం భయపడుతున్నారు. అండ్ ఫైనల్గా ఇక్కడ రీయూనియన్ అనేది ఉంటుందండి. చూసారు కదా, హ్యాపీ లైఫ్. 3 ఎనర్జీస్ కార్డ్స్. ఇక్కడ మీతో రీయూనియన్ కావాలని కోరుకుంటున్నారు. ఇది ఒక పాజిటివ్ సైన్ అండి. అది కూడా హ్యాపీ లైఫ్. మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని కానీ అండ్ మీరు మ్యారీడ్ అయ్యి మీ పార్ట్నర్ వేరేవారితో రిలేషన్ ఉంటే ఆ రిలేషన్ నుండి బయటపడి మీ లైఫ్లోకి రావడం కానీ జరుగుతుంది. చూసారు కదా, మీ పార్ట్నర్ మిమ్మల్ని కాదనుకున్న వారే మళ్ళీ మీ లైఫ్లోకి రాబోతున్నారు. మీకు మ్యారేజ్ ప్రపోజల్ కానీ రీయూనియన్ ప్రపోజల్ కానీ ఇవ్వబోతున్నారు. త్వరలో రాబోతున్నారంటే ఈ కార్డ్ ఎనర్జీ సూచిస్తుందండి. ఇక్కడ ఈ 3 ఎనర్జీస్ కార్డ్స్ అన్నది ఈ ఎనర్జీస్ కార్డ్ అనేది మీరు మేషం, సింహం, ధనుసు రాశి అండ్ వృషభం, కన్య, మకర రాశి, ఈ 6 రాశుల వారికి మీ పార్ట్నర్ లైఫ్లో థర్డ్ పార్టీ వారు ఉండి ఉంటారండి.
వారు ఎవరైనా కావచ్చు, వారి లైఫ్ నుండి మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు. అంటే ఇప్పటి వరకు ఎవరికి ఇంపార్టెన్స్ ఇచ్చారో వారికి ఇప్పుడు తెలిసి వచ్చిందండి. వారు తీసుకున్న నిర్ణయం సరైనది కాదని, ఎవరిని కోల్పోయారో, వారు ఏ దారిలోకి వెళ్ళారో ఆ దారి సరైనది కాదని మళ్ళీ మిమ్మల్ని కావాలనుకుని మీకు ప్రపోజల్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇది 6 రాశుల వరకు సంబంధించిందండి. మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి తిరిగి రాబోతున్నారు, అది కూడా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ నుండి. అండ్ ఇది వచ్చేసి మీరు కర్కాటక, వృశ్చిక, మీనరాశి వారైతే మీ పార్ట్నర్ మీకు మ్యారేజ్ ప్రపోజల్ కానీ రీయూనియన్ ప్రపోజల్ కానీ ఉండబోతుందండి. మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి రావాలని అనుకుంటున్నారు, రీయూనియన్ కూడా ఉండబోతుంది. ఇది వాటర్ సైన్ వాళ్ళకండి. అండ్ ఇది మిథున, తుల, కుంభరాశి వారికి సంబంధించి మీ పార్ట్నర్ మళ్ళీ మీ లైఫ్లోకి రాబోతున్నారు. అంటే మీ లైఫ్ అన్ఎక్స్పెక్టెడ్ వేలో సక్సెస్ అన్నది కనిపిస్తుందండి. ఫైనాన్షియల్గా మీ లైఫ్ చాలా బాగుంటుంది. మీ పార్ట్నర్ వచ్చి ఒక మనీ మైండెడ్ పర్సన్గా సూచిస్తున్నాయి ఎనర్జీస్గా. అంటే మీ లైఫ్ బాగుంటేనే మీ పార్ట్నర్ మీకు ప్రపోజల్ ఇవ్వటం, వారి స్వార్థం కోసం మీ లైఫ్లోకి రావడం అయితే జరుగుతుంది. చాలామంది జీరో స్టేట్లో ఉన్నవారు కూడా అన్ఎక్స్పెక్టెడ్ గ్రోత్ అనేది ఉండబోతుందండి. మీకు అంతా పాజిటివ్గానే ఉండబోతుంది. మీరు లైఫ్ అన్నది కోల్పోలేదు. మిమ్మల్ని కాదనుకుని వేరే వారిని మ్యారేజ్ చేసుకున్న వారితో ఆ మ్యారేజ్ అన్నది నిలబడదు. మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చి మీకు ప్రపోజల్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీ లైఫ్ అన్నది చాలా పాజిటివ్ వేలో వెళ్ళబోతుందండి. ఇప్పటి వరకు జరిగిన విషయాలు, జరిగిన సంఘటనలు అంతా మీ మంచికే. మీకు రాబోయే రోజుల్లో ఒక మంచి సంఘటన ఉండబోతుంది. అండ్ గుడ్ న్యూస్ వినబోతున్నారు. మీరు కోరుకున్న జీవితం మీకు ఉండబోతుంది. ఈ 3 ఎనర్జీస్ కార్డ్స్ అయితే ఈ కన్ఫ్యూజన్కి ఇవి క్లారిఫికేషన్ అండి. మీకు యాక్యురేట్ రీడింగ్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. అండ్ ఇప్పుడు మీ పార్ట్నర్ అసలు మనసులో మాట ఏం చెప్పాలి అనుకుంటున్నారు? ఈ ఎనర్జీస్ కార్డ్ ఇక్కడ ఉంచేసాను. ఈ క్యాండిల్ ఎనర్జీస్లో మనం చెక్ చేద్దామండి. అంటే క్యాండిల్ డ్రాప్స్ బట్టి మీకు కనిపిస్తున్నాయి అనుకుంటున్నాను. ఇక్కడ మీకు డ్రాప్స్ బట్టి మీ పార్ట్నర్ అసలు మీకు ఏం ప్రపోజల్ ఇవ్వాలనుకుంటున్నారో రీడింగ్ ఇవ్వడం జరుగుతుందండి. ఇవి నేను స్ప్రెడ్ చేసిన కార్డ్స్. మీ పార్ట్నర్ అయితే మీలో ఒక అమ్మ ప్రేమనైతే వెతుక్కుంటున్నారు. మీరు ఇచ్చే ప్రేమ ఎవరు ఇవ్వలేరని, మీదొక ప్యూర్ లవ్ అని వారు భావిస్తున్నారు. అలానే మీరు ఎప్పుడు వారి గురించి స్వార్థంగా ఆలోచించలేదు. ఎప్పుడు కేరింగ్ చూపించడం, లవ్ ఎఫెక్షన్ చూపించడమే జరిగింది. కానీ మీరు వారి నుండి ఏమీ ఆశించలేదు. ఒక తల్లి ప్రేమ దొరికిందని మీ పార్ట్నర్ అనుకుంటున్నారు. అలానే మీకు చాలా అంటే చాలా వాల్యూ ఇస్తున్నారంటండి. అంటే మిమ్మల్ని అంత ప్రేమిస్తున్నారు. మీ పార్ట్నర్ అయితే మీలో ఒక అమ్మ ప్రేమనైతే వెతుక్కుంటున్నారు. మంచి ప్రపోజల్ అంటే మీ గురించి అయితే చాలా పాజిటివ్గా అయితే ఆలోచిస్తున్నారండి. నెక్స్ట్ మీ గురించి పాజిటివ్గా నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు. ఈ పాజిటివ్ కూడా మీకు మంచి జరిగేదండి.
మీరు హ్యాపీ ఫీల్ అయ్యే సంఘటన ఉండబోతుంది. అంటే మీతో ఒక న్యూ బిగినింగ్ లైఫ్ కావాలని అనుకుంటున్నారు. మీకు ప్రపోజల్ అయితే ఇవ్వబోతున్నారు. మీ పార్ట్నర్తో ఒక కొత్త జీవితం అన్నది ఉండబోతుంది. మీ పార్ట్నర్ అయితే మీతో ఒక న్యూ బిగినింగ్ లైఫ్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారండి. మీకు ప్రపోజల్ ఇవ్వాలి అనుకుంటున్నారు. అన్ఎక్స్పెక్టెడ్గా మీ పార్ట్నర్ నుండి ఫోన్ కానీ మెసేజ్ కానీ రావచ్చు. మీ పార్ట్నర్ మీతో మాట్లాడాలనుకుంటున్నారు అండ్ మిమ్మల్ని స్పై చేస్తున్నారు. మీరు వారితో మాట్లాడతారా లేదా అన్న భయం కూడా కనిపిస్తుంది. మీ పార్ట్నర్ మీకు మెసేజ్ కానీ ఫోన్ కానీ చేయాలనుకుంటున్నారు అండ్ మీరు బ్లాక్ అండ్ అన్బ్లాక్ సిచ్యువేషన్లో ఉన్న మీ పార్ట్నర్ మిమ్మల్ని అన్బ్లాక్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ మీ పార్ట్నర్ నిర్ణయం అయితే తీసుకున్నారండి. మీ లైఫ్ నుండి ఎంత మూర్ఖత్వంగా మీ గురించి ఆలోచించకుండా మిమ్మల్ని దూరం చేసుకున్నారు. మిమ్మల్ని ఎలా దూరం చేసుకున్నారో అలానే ఇంకా మంచి చెడ్డ అని ఆలోచించకుండా కూడా మీ లైఫ్లోకి రావాలని అనుకుంటున్నారు. మీకు మంచి జరిగే విషయం ఉండబోతుందండి. మీ పార్ట్నర్ మిమ్మల్ని బాధ పెట్టాలని అనుకోవటం లేదు. మీ గురించి పాజిటివ్గానే ఆలోచిస్తున్నారు. ఇచ్చే ప్రపోజల్ కూడా మీరు హ్యాపీ ఫీల్ అయ్యే సంఘటనే ఉండబోతుంది. అండ్ నెక్స్ట్ మీ పార్ట్నర్ మీ గురించి ఎక్కువ ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. స్లీప్లెస్ నైట్స్ కనిపిస్తున్నాయి. మీ గురించి చాలా బాధపడుతున్నారండి. అంటే వారు హ్యాపీగా లేరు. మీరు అనుకోవచ్చు పార్ట్నర్ చాలా సంతోషంగా ఉన్నారని, కానీ ఇక్కడైతే సంతోషం అనేది కనిపించట్లేదండి. మీ గురించే నిర్ణయం తీసుకున్నారు, కానీ అసలు వారు అనుకున్నది జరుగుతుందా లేదా అన్నట్టు ఒక వరీ ఫీల్ అన్నది కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ మీ గురించి కూడా డ్రీమ్స్ కూడా వస్తున్నట్టు ఈ కార్డ్ అనేది సూచిస్తున్నాయండి. ద హెరోఫెంట్ కార్డు వచ్చిందంటే ఇది ఒక మ్యారేజ్ సంబంధించింది. అంటే మీ పార్ట్నర్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు, జరుగుతుంది కూడా. అండ్ మీరు మ్యారీడ్ పర్సన్ అయితే మళ్ళీ దైవమే మీ బంధం అనేది కలిసేలా చేస్తుందండి. డివైన్ కూడా మీరు విడిపోవడం ఇష్టం లేదు. ఇప్పుడు మీ పార్ట్నర్ మీకు దగ్గర చేసేలాగా కొన్ని సంఘటనలు జరగబోతున్నాయండి. అంటే మీకు దైవానుగ్రహం అయితే ఉంది. ఇక్కడ మీ పార్ట్నర్ అనుకున్నది జరగాలనుకున్నది ఏమిటంటే మీతో రీయూనియన్ అండ్ మీతో మ్యారేజ్ కావాలని మీకు ఈ కార్డ్ ఎనర్జీస్ అనేది సూచిస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ మీ పార్ట్నర్ మీకు క్షమాపణ అయితే చెప్తున్నారు. ఎందుకంటే మిమ్మల్ని బాధ పెట్టారు కదా, మీకు నమ్మక ద్రోహం చేశారు, మిమ్మల్ని మోసం చేశారు. వారి తప్పు వారైతే తెలుసుకున్నారు. వారి లైఫ్లో అంటే ప్రజెంట్ వారి లైఫ్ అయితే హ్యాపీగా లేరు. మిమ్మల్ని బాధ పెట్టినందుకు మీకు క్షమాపణ అయితే అడుగుతున్నారు. లాస్ట్ వన్ ఎనర్జీస్ కార్డ్ అండి. మీ పార్ట్నర్కి ఒక క్లారిటీ రావడం అయితే జరిగింది. ఇక్కడ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వరకు అయితే పార్ట్నర్ నుండి కాంటాక్ట్ వస్తుంది. మీతో మాట్లాడతారు. మీకు ఒక సర్ప్రైజ్గా కూడా అనిపిస్తుందండి. అంటే అసలు మీరంటే ఇష్టం లేని వారు, మిమ్మల్ని కాదనుకుని వేరే రిలేషన్లోకి వెళ్ళిన వారు మళ్ళీ మీ లైఫ్లోకి ఎలా వచ్చారు, ఎందుకు మాట్లాడుతున్నారు, మీకు సందేహాలుగా అనిపిస్తాయి, భయంగా అనిపిస్తుంది అండ్ ఒక సర్ప్రైజ్ ఫీల్ అనేది అనిపిస్తుంది. కానీ మీరు హ్యాపీ ఫీల్ అవుతారండి. మీరు ఏ విషయంలోనే భయపడడం అవసరం లేదు. ఈ కార్డ్ ఎనర్జీస్ నేను ఏ రాశి వారికి ఎలా ఉంటుందో ఓకే. ఇవి ఏంటంటే
మీ పార్ట్నర్ మీకు చాలా రెస్పెక్ట్ ఇస్తున్నారండి. మీది ఒక స్వచ్ఛమైన ప్రేమలా చెప్తున్నారు. అండ్ ఈ కార్డ్ ఎనర్జీస్ అయితే మీరు మేషం, సింహం, ధనుసు రాశి వారైతే మీ పార్ట్నర్ మీ గురించి పాజిటివ్గానే ఆలోచిస్తున్నారండి. మీతో న్యూ బిగినింగ్ లైఫ్ కావాలని అనుకుంటున్నారు. అండ్ ఇది మీరు వృషభం, కన్య, మకర రాశి వారైతే మీ పార్ట్నర్కి ఒక క్లారిటీ రావడం అయితే జరుగుతుందండి. మీ గురించి తెలుసుకుంటున్నారు. అంటే మిమ్మల్ని అబద్ధం చేసుకుని మిమ్మల్ని ఎంత బాధ పెట్టారో వారు అర్థమవుతుందండి. అంటే మిమ్మల్ని బాధ పెట్టినందుకు వారు మీకు క్షమాపణ చెప్పాలి అనుకుంటున్నారు. అండ్ మీరు కర్కాటక, వృశ్చిక, మీనరాశి వారైతే పార్ట్నర్ మీకు ప్రపోజల్ అయితే ఇవ్వాలి అనుకుంటున్నారు. అది మ్యారేజ్ ప్రపోజల్ కావచ్చు, రీనల్ ప్రపోజల్ కావచ్చు. కానీ మీరంటే భయపడుతున్నారండి. అంటే రీజన్ లేకుండా మీకు దూరం అయ్యారు కదా. మీరు వారిని ఎంతలా నమ్మారో వారి నమ్మకాన్ని, మీ నమ్మకాన్ని వారు బ్రేక్ చేశారని కొంచెం గిల్ట్ ఫీల్ అవుతున్నారు. మెసేజ్ చేయాలన్నా, ఫోన్ చేయాలన్నా భయపడుతున్నారు. అండ్ ఇక్కడ మిథున, తుల, కుంభరాశి వరకు అయితే మీ పార్ట్నర్ అయితే కొంచెం వరీ ఫీల్ అన్నది కనిపిస్తుందండి. మీ అవసరం చాలా ఉంది. అంటే మిమ్మల్ని బాధ పెట్టి ఒక మూర్ఖత్వంగా మిమ్మల్ని పట్టించుకోలేదు. మళ్ళీ కొంచెం పాజిటివ్గా ఆలోచిస్తున్నారు. వారి స్వార్థం కూడా కనిపిస్తుంది. మీ గురించి కూడా డ్రీమ్స్ అయితే వస్తున్నాయి. అంటే వారి కష్టకాలంలో మీరు కనిపిస్తున్నారు. మీ గురించి ఆలోచిస్తున్నారు. ఇప్పుడు మీతో మాట్లాడాలా వద్దా అన్నట్టు వారు అనుకుంటున్నారండి. ఇదైతే మీ పార్ట్నర్తో మీకు మ్యారేజ్ అయితే ఉండబోతుంది. డివైన్ మీ బంధం అనేది కలిసేలా చేస్తుంది. పార్ట్నర్ మీకు ఏం చెప్పాలి అనుకుంటున్నారో కూడా వీటిలో చెక్ చేద్దామండి. సిక్స్, నిన్ను పట్టించుకోవడం లేదు అనుకుంటున్నావు. నిన్ను ఎప్పుడూ తలుచుకుంటూనే ఉంటున్నాను. మీకు ఏంజల్స్ నెంబర్స్ 1111 కనిపిస్తున్నాయంటే మీ పార్ట్నర్ మిమ్మల్ని తలుచుకుంటున్నారండి. అంటే మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. ఎందుకు దూరం అవుతున్నాను, ఎందుకు దూరం చేసుకుంటున్నానో అర్థం కాని పరిస్థితి. నీ విషయంలో నా ప్రవర్తన నాకే నచ్చడం లేదు. అంటే ఒక కన్ఫ్యూజన్ అయితే ఉందండి. అంటే ఇప్పుడు అర్థమవుతుంది ఎందుకు దూరం చేసుకున్నారో. మీరు కూడా ఎక్కడ దూరం అయిపోతారా అన్న భయం కూడా కనిపిస్తుంది. అంటే వాళ్ళ ప్రవర్తన వాళ్ళకి ఇప్పుడు అర్థమైందండి. మీతో ఎలా ప్రవర్తించారు, మీతో ఎలా మాట్లాడారు, మిమ్మల్ని ఎలా బాధ పెట్టారు, ఇవన్నీ తలుచుకుని గిల్ట్ ఫీల్ అవుతున్నారు. అంటే మీ గురించి ఏడుస్తున్నారు. ఫస్ట్ ఎనర్జీస్ కార్డ్లో మీకు ఇచ్చాను కదా ఎనర్జీస్ అండి. అంటే మీ గురించి చాలా అంటే చాలా బాధపడుతున్నారు. థర్డ్ పార్టీ వారితో విడిపోవాలి అనుకుంటున్నాను. ఈ లైఫ్ నచ్చడం లేదు, తప్పు చేశాను అనిపిస్తుంది. థర్డ్ పార్టీ నుండి మూవ్ ఆన్ అయిపోతున్నారండి మీ పార్ట్నర్. అంటే మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు. వారు చేసిన తప్పు వారు తెలుసుకున్నారు. మీకు క్షమాపణ కూడా చెప్పాలి అనుకుంటున్నారు. మీరు వారిని యాక్సెప్ట్ చేయాలని అనుకుంటున్నారు. అండ్ ఈరోజు స్పెషల్ డే అయినా హ్యాపీగా ఉండలేకపోతున్నాను. ఏదో తెలియని వెలితి. మేబీ నువ్వు లేక కదా ఎంటీ ఫీల్ అనిపిస్తుంది. అంటే మీ పార్ట్నర్ మీ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారండి. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. ఈరోజు ఎవరైనా బర్త్డే కావచ్చు, లేదంటే మ్యారేజ్ సంబంధించిన స్పెషల్ డే కావచ్చండి, లేదంటే ఫస్ట్ మీట్ కావచ్చు. సంథింగ్ ఏదో మీ లైఫ్లో ఏదో స్పెషల్ డే ఉంటుంది. ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే కొంచెం ఫీల్ అవుతున్నారు. అలానే ఈ ఫెస్టివల్ డేలో మీతో అప్పుడు జరుపుకున్న
పండుగలు కానీ పార్టీస్ కానీ కొంచెం గుర్తు రావడం అవన్నీ ఇప్పుడైతే మీ పార్ట్నర్ అర్థమవుతుంది. కొంచెం ఎంటీగా ఫీల్ అవుతున్నారు. లైఫ్ మిమ్మల్ని స్ట్రక్ అవుతుంది. మనసులో బాధగా ఉంది. లైఫే కోల్పోయి ఉన్నా. ఎందుకంటే నిన్ను బాధ పెట్టాను కదా. ప్రజెంట్ ఆ బాధని అనుభవిస్తున్నాను ఇతరుల వల్ల, అంటే థర్డ్ పార్టీ వారి వల్ల. ఫోన్ ఒక్కోసారి స్ట్రక్ అవుతుందండి. ఇవి మీ పార్ట్నర్ మీకు చెప్పాలనుకునే మాటలు. మీ పార్ట్నర్ అయితే మిమ్మల్ని తలుచుకుంటున్నారండి. అంటే మీకు 1111 కనిపిస్తుందంటే మీ పార్ట్నర్ మీ గురించి ఆలోచిస్తున్నారు. అండ్ ఇక్కడ 444 ఏంజల్స్ నెంబర్స్ కనిపిస్తుందంటే థర్డ్ పార్టీ వారిలో బాధపడుతున్నారని, ఈ థర్డ్ పార్టీ నుండి బయటపడాలని అనుకుంటున్నారని. ఇది కూడా 000 ఏంజల్స్ నెంబర్స్ కనిపిస్తాయి. అంటే వారి లైఫ్ ఒక జీరో స్టేట్లో ఉందని, కొత్త జీవితంగా ఉండాలని అనుకుంటున్నారని. మీకు ఇచ్చే ప్రపోజల్ అంటే వారు మీకు క్షమాపణ కూడా చెప్పాలనుకుంటున్నారని. మీకు 000 ఏంజల్స్ నెంబర్స్ కనిపిస్తున్నాయంటే మీ పార్ట్నర్లో మార్పు వచ్చింది. మీరు ఏ మార్పు అయితే కోరుకున్నారో అలాంటి మార్పు అయితే వచ్చిందని. అండ్ ఇదైతే 999 అంటే మీ పార్ట్నర్లో మార్పు అనేది వచ్చిందని. అంటే మీ గురించి పాజిటివ్గా ఒక్కొక్కసారి నెగిటివ్గా ఒక్కొక్కసారి ఆలోచించేవారండి. వారికి కన్ఫ్యూజన్ అయి ఉండేది. అంటే పాస్ట్లో మీరు మంచి చెప్పినా నెగిటివ్గా తీసుకునేవారు. ప్రజెంట్ అయితే మీరు ఒక పాజిటివ్గా అనిపించడం, ఒక కన్ఫ్యూజన్ అయితే ఉంది. వారు ఆలోచించేది సరైందా లేదంటే మీ విషయంలో అబద్ధం చేసుకుంటున్నారా, ఇలాంటి కన్ఫ్యూజన్ అయితే కనిపిస్తుంది. అంటే వారిలో ఒక చేంజెస్ అనేది కనిపిస్తుందని. ఇక్కడైతే మీకు 333 ఏంజల్స్ నెంబర్స్ కనిపిస్తాయి. అది ఒక డివైన్ నెంబర్ అండి. అంటే మీ పార్ట్నర్ని మిమ్మల్ని కలిపిన రోజు అయ్యి ఉండొచ్చు. అంటే దైవం సంబంధించిన ఈ 333 ఏంజల్స్ నెంబర్స్ కనిపిస్తున్నాయంటే మీ పార్ట్నర్ మీ నుండి దూరం అవ్వలేదు. అంటే మీరు ఒక సోల్మేట్ కనెక్షన్ అయ్యిండ కావచ్చు, డివైన్ కనెక్షన్ అయినా అయ్యి ఉండొచ్చు. మీ పార్ట్నర్ మిమ్మల్ని అంతలా మిస్ అవుతున్నారు. ఈరోజు సంబంధించిన ఎనర్జీస్ కార్డ్ ఇలా రావడం అయితే జరిగిందండి. మీకు ఈ రీడింగ్ నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఛానల్ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ టు ఆల్. మరొక డిఫరెంట్ కంటెంట్తో వీడియో అయితే చేయబోతున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ టు ఆల్.